హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పెన్షన్‌లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత కోసం పెన్షన్‌లు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రక్రియ అయితే జరుగుతుంది. మీ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు ఉన్నారా? వితంతు పెన్షన్ వస్తుందా? వికలాంగుల పెన్షన్ పొందుతున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో, న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా చర్చకు వస్తుంది. అదేమిటంటే లక్షల పెన్షన్లు తొలగింపు, అనర్హుల పేర్లు లిస్ట్ నుంచి తొలగింపు అనే వార్తలతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ అసలు నిజమేంటి? నిజంగా అందరికీ పెన్షన్లు ఆపేస్తారా? లేదా కేవలం నిబంధనలకు సరిపోని లబ్ధిదారులను మాత్రమే గుర్తిస్తున్నారా? ఈ వీడియోలో ఒక్కొక్క విషయం క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు తాజాగా న్యూస్ అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ పెన్షన్ల ప్రాముఖ్యత. తెలంగాణ సామాజిక భద్రత పెన్షన్లు చాలా మంది కుటుంబాలకు ఒక ముఖ్యమైన ఆధారం. ప్రతి నెల వచ్చే ఈ ఆర్థిక సహాయం వృద్ధులకు మందులు కొనడానికి, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి, కుటుంబ సభ్యులకు ఖర్చులకు ఉపయోగపడుతుంది. అందుకే పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదు, చాలా మంది జీవితాల్లో ఇదొక భరోసా అని చెప్పుకోవచ్చు. అందుకే పెన్షన్ విషయంలో వచ్చే ప్రతి అప్డేట్‌పై ఆసక్తికరంగా ఉంటున్నారు లబ్ధిదారులు. ప్రభుత్వం వెరిఫికేషన్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను పరిశీలించడం వెనుక ప్రధాన కారణం పారదర్శకత. ప్రభుత్వం పథకం కేటాయించి నిధులు సరైన వ్యక్తులకు చేరాలి. కానీ సంవత్సరాలు గడిచే సమయంలో కొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, ఒక లబ్ధిదారుడు మరణించిన తర్వాత కూడా పాత వివరాలు కొనసాగడం, లేదా కొన్ని వివరాలు మారిన అప్డేట్ కాకపోవడం, లేదా నిబంధనలకు సరిపోని వారు ప్రయోజనం పొందడం. ఇలాంటి సమస్యలు గుర్తించడానికి వెరిఫికేషన్ చేస్తున్నారు. లైవ్ ఆథెంటికేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం లైవ్ ఆథెంటికేషన్. ఇది ఒక గుర్తింపు నిర్ధారణ ప్రక్రియ. అంటే లబ్ధిదారుడి వివరాలు సరైనవేనా? వారి గుర్తింపు సరిపోతుందా? వారు ప్రభుత్వం నుండి అర్హత పొందుతారా? అనే అంశాలు పరిశీలించడం. ఇది కేవలం పేరు చూసి తొలగించే ప్రక్రియ కాదు. పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది? సాధారణంగా ప్రభుత్వం పథకాల్లో సమస్యలు వచ్చే కారణాలు: తప్పుడు సమాచారం ఇవ్వడం, అర్హత లేకపోయినా ప్రయోజనం పొందడం, వివరాలు అప్డేట్ కాకపోవడం, మరణించిన వారి పేర్లపై కూడా కొనసాగుతున్న ప్రయోజనాలు ఉంటున్నాయి. ఇలాంటి అంశాలు బయటపడితే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నమ్ముతుంది ప్రభుత్వం. ఇప్పుడు 1,00,000 మంది అనర్హుల విషయం. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఇది. 1,00,000 మంది అనర్హుల గుర్తింపు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గుర్తింపు ప్రక్రియలో ఒక వ్యక్తి పేరు రావడం అంటే వెంటనే పెన్షన్ అయిపోయింది అని కాదు. ఆగిపోయింది అని కాదు. అధికారిక పరిశీలన, నిబంధనల ప్రకారం నిర్ణయం, తర్వాతే తుది చర్యలు ఉంటాయి. కాబట్టి కేవలం సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి భయపడకండి. కొత్త పెన్షన్లకు అవకాశం. మరోవైపు కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన తాజా విషయం ఇది. అనర్హులను గుర్తించడం ద్వారా ఖాళీ అయ్యే అవకాశాలను కూడా కొత్త అర్హులకు ఇవ్వాలనే ఆలోచన ఉంది ప్రభుత్వం. ఇప్పటికే కొత్త లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్టు సమాచారం. ఒకవైపు పాత జాబితా పరిశీలన, మరోవైపు కొత్త అర్హుల ఎంపిక. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. మీ ఆధార్, బ్యాంకు వివరాలు అప్డేట్ ఉన్నాయా లేదా పరిశీలించండి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఇప్పుడు సమాచారాన్ని నమ్మి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఇవి ఈరోజు తెలంగాణ రాష్ట్ర యొక్క పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం ఉపయోగపడితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.